గత కొంతకాలంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు విధులకు బహిష్కరణ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున మన వినుకొండలో ఒక టెంట్ ఏర్పాటు చేసి న్యాయవాదులు చేయాల్సినటువంటి పని చేయకుండా దాంట్లో రాజకీయ నాయకులు ప్రమేయం కల్పించి ప్రభుత్వం మీద అబాండాలు వేయడం అనేది జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ఒక న్యాయవాదులు చేయాల్సినటువంటి మూమెంటు న్యాయవాదులు చేయకుండా రాజకీయాలను చొప్పించి ఏదో ప్రయోజనం పొందాలనుకోవటం కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వైఎస్ఆర్సీపీ లీగల్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎం మనోహర్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మార్చలేనటువంటి ధర్మాప్రసాదరావు గారితో ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది కోర్టులకి, ప్లీడర్లు వేసే దావాలు ఏవి కూడా రిటర్న్ చేయొద్దు, నంబరింగ్ ఇవ్వండి. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా లాయర్లు అలాగే హైకోర్టులో అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు కూడా చెప్పారు, కోర్టుకు తెలియకుండా మేము దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోము, ప్రభుత్వం తరఫున నేను హైకోర్టు ముందు రిప్రజెంట్ చేస్తున్నాను. అలాగే న్యాయవాదులకు కూడా తెలియకుండా ఈ చట్టం అనేది ముందుకు పోదు, దీంట్లో అనేక సంస్కరణలు అనేక అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ పరిణామంలో హైకోర్టు రిలీఫ్ ఇచ్చినప్పటికి కూడా లీడర్లు విధులకు గైర్హాజరు అనేది కరెక్ట్ కాదు. పబ్లిక్ అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది దాదాపుగా నాకు తెలిసి నవంబర్ నుంచి విధులకు హాజరు అవటం అయింది. కానీ ఇది కరెక్ట్గా చేస్తున్నారంటే కరెక్ట్గా చేయట్లేదు. ఎవరు అవసరం ఉంటే వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు తప్ప పేరు మాత్రం బైకాట్. ఎవరు అవసరం అయితే వాళ్ళు వెళ్ళి రిప్రజెంట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. చేయదలుచుకుంటే ఏదైనా పార్టీల ప్రమేయం లేకుండా అందరికీ అర్థమవుతుంది. కొన్ని పార్టీలు వెనకాలండి ఈ మూమెంట్ను నడుపుతుందని చెప్పి అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఎన్నికల స్టంట్ అని చెప్పి నేను నా వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. కాబట్టి నిక్కచ్చిగా నిజాయితీగా ఏదైనా మూమెంట్ చేస్తే ప్రతి న్యాయవాది కూడా సపోర్ట్ ఇస్తాడు తప్ప ఈ విధంగా వెనకాల పార్టీల జోక్యంతో ఉండి మూమెంట్ నడిపితే ఏ అడ్వకేట్ కూడా సపోర్ట్ ఇవ్వడు. మేము 16/2/2024 కోర్టుకు అప్పటి వరకు సైలెంట్గా ఉన్నాం. ఆ రోజు నుంచి కూడా వినుకొండలో విధులకి హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కూడా అందరం ఎక్కువ సంఖ్యలో కోర్టుకి హాజరవడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రజలు గమనించాలా, ఇది లాయర్ల మూమెంట్ కాకుండా పొలిటికల్ మూమెంట్ లాగానే ఉందని చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇలాంటి దానికి మా లాయర్లు ఎప్పుడు కూడా సపోర్ట్ ఇవ్వకూడదని చెప్పి తెలియజేస్తున్నాం.